30 సంవత్సరాలు వారితోటి ఉద్యోగ పర్వంలో మేము ట్రావెల్ చేసినాం. ముఖ్యంగా ఏంటంటే నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది, అది నాకు ఈ సందర్భంగా మీకు చెప్పాలనేది ఉంది. రాఘవేంద్రరావు గారు ఏంటంటే ఒక్క మార్క్ తోటి మెడిసిన్ సీట్ పోయింది. ఆ మెడిసిన్ సీట్ పోవడం వల్ల వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోకి పోయారు. లేకపోతే ఎక్కడో మెడికల్ కాలేజీలు పెట్టుకొని ఇలా ఫాతిమానో లేకపోతే యశోదాలను ఎక్కడెక్కడ ఉండనో తెలియదు, కానీ వారు అక్కడ మెడికల్ సీట్ లో ఒక మార్క్ తోటి పోవడమే మనకు నయమైంది, మంచిదైంది. ఇండ్లకు వారు రావడం జరిగింది. వారికి బొమ్మకు బొరుసు 2 దిక్కులు అంటే నల్లగొండలో మాకున్నటువంటి అభిమానం అంతా ఇక్కడ ఉన్నాం మేము. ఒక ఏ అధికారికైనా కూడా మనం బాధ్యత ఎంత ఉంటుందో హక్కులు కూడా అంతే ఉంటాయి. అటువంటి డిపార్ట్మెంట్ లో సమన్వయం చేసుకొని పెద్ద పెద్ద సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చాలా పిఆర్ ద్వారా చేపట్టడం జరిగింది. అప్పుడు మనోహర్ ప్రసాద్ గారు కావచ్చు, సిసోడియా గారు కావచ్చు, విజయానంద్ గారు కావచ్చు, టాప్ ప్రియారిటీ ఇచ్చేది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేమే చేసినాం. కాకపోతే రాఘవేంద్రరావు గారు ఏంటంటే వారు పనిచేసిన మండల్లో ఒక రిమార్కబుల్ గా ఎక్కడ పనిచేసిన ఒక అధికారి అంటే ఈ విధంగా పనిచేయాలని వారు ఢిల్లీలో పనిచేసే జన్మభూమి మీద చేసారు. కోదాడు పోయిన తర్వాత అదే జన్మభూమి, నకరికల్ వచ్చిన తర్వాత ఈజీఎస్ స్కీమ్ను కొప్పుల రాజుగారు ఉండే అప్పుడు ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ వారు ప్రత్యేకంగా నల్లగొండలో జిల్లాలో ఫుడ్ పార్క్ వర్క్ మీద చేపట్టినటువంటి పనుల్ని ఆడిట్ చేయడానికి వచ్చి దాన్ని శాంపిల్గా తీసుకొని ఆ తర్వాత ఈజీఎస్ ప్రోగ్రామ్ను ఏ విధంగా చేయాలనే దాన్ని అతను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మండలం సందర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు బహుశా అనుకుంటే మునుగోడు మండల్ పోయారు. మునుగోడు మండల్లో కూడా మరి ఈజీఎస్ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత అంటే ఆ స్కీమును 100% ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రజలకు చేరువయ్యే విధంగా అవి మన ప్లాంటేషనే కావచ్చు, డీసిల్టింగే కావచ్చు, ఏదైనా సరే చాలా నిబద్ధతతోటి పనిచేసేటటువంటి అధికారి. అదేవిధంగా మేము గర్వంగా చెప్పుకోం, కానీ ఇప్పుడు పనిచేసినటువంటి నల్లగొండ జిల్లా వాళ్ళందరం కూడా మరి మేము వేరే జిల్లా ఇదని కాదు, కానీ ఆ విధంగా ఆదర్శంగా తీసుకొని అందరం కూడా మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అట్మోస్ సర్వీసెస్ చేసినాం. మేము కోరుకునేది ఏంటంటే ఇదే పంచాయతీరాజ్ సర్వీసులో మరి వారు నేను అంటే నా అడ్వైజ్ వారి ఒపీనియన్ ఏందో కానీ గౌరవ అధ్యక్షులుగా కొనసాగుకుంటూ ఈ సర్వీసెస్కు వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసినట్లయితే మేమందరం కూడా మరి మీరు ఈరోజు మీ బాధ్యత కాలేదు, ఉండలేరు ఇంట్లో, నేను కూడా ఉండలే ఫస్ట్లో, కాబట్టి మీరు ఏదో రకంగా మీరు సర్వీస్ చేయాలనేది కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.